మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నా వారికి ఎలాంటి అవాంతరం లేకుండా వనదేవతల దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా చర్యలు చేపడతామంటున్న సీతక్కతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ కుంభమేళ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మంత్రి సీతక్క గారు కుటుంబ సభ్యులతో వచ్చారు. సీతక్క గారితో పాటు వాళ్ళ అమ్మగారు వచ్చారు. సీతక్క గారితో మాట్లాడదాం. ఈ రోజు సమ్మక్క గద్దె మీదకి వచ్చాక ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి, దర్శనాలు కూడా ఫ్రీగా అవుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అండ్ పునర్నిర్మాణం బాగుందంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? చాలా సంతోషము. గుడి వెడల్పైన తర్వాత మరి నేను కూడా మొట్టమొదటిసారి ఈ 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో మా తల్లితో కలిసి గద్దెల మీదకి పోయే అవకాశం వచ్చింది. ఎప్పుడు వాళ్ళ క్యూ లైన్లలో వాళ్ళు వెళ్ళేది, కానీ ఈసారి కొంత మనకు ముందట స్పేస్ ఉండడంతో ఈ అమ్మని తీసుకొని రావడం జరిగింది. అంతకుముందు లోపలికి వెళ్ళాలన్నా క్యూ లైన్ అడ్డం వచ్చేది, కానీ ఇప్పుడు ప్రోటోకాల్ దర్శనం ప్రకారం విఐపీల దర్శనం విఐపీలదే, పబ్లిక్ దర్శనం పబ్లిక్లో అన్నట్టుగా ఉంది. కాబట్టి నేను కూడా ఈసారి మా అమ్మతో కలిసి విఐపీ దర్శనాన్ని ఉపయోగించుకున్నాను. మంత్రిగా అమ్మతో కలిసి విఐపీ దర్శనం అనేది ఒక అచీవ్మెంట్. సీతక్క గారు ఎలా అనిపిస్తుంది? అదే, నేను లాస్ట్ ఇయర్ కూడా మంత్రిగానే ఉన్నా, కానీ లాస్ట్ ఇయర్ నాకు ఈ అవకాశం దొరకలే. వాళ్ళ దారిలో వాళ్ళు ఎప్పుడూ అర్ధరాత్రి దర్శనం చేసుకొని పోయారు, కానీ ఈసారి మాత్రం ఒక ఫోటో కూడా తీసుకున్నాం గుర్తులుగా. భవిష్యత్తులో అందరం మేము ఇట్లా దర్శనం చేసుకున్నామని చాలా సంతోషం అనిపించింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఈ రోజు అంతా తిరుగు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వచ్చే వాళ్ళు ఉన్నారు. అది కొద్దిగా ట్రాఫిక్ పట్ల మేము అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా 1 వే ఎక్కువ ఉండేది, ఇప్పుడు 2 వేస్. వచ్చే వాళ్ళు ఎట్లయితుంటారో పోయే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా పోలీస్కు అదే గైడ్ చేసినాము. ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు పెట్టుకొని ట్రాఫిక్ జామ్ జరగకుండా చూడాలని. పబ్లిక్ అయితే ఈజీగా మూవ్ అవుతున్నారు, బాగా దర్శనాలు. పబ్లిక్ ఈజీగా మూవ్ అవుతున్నారు. అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా భక్తుల సంఖ్య ఉందని సీతక్క చెప్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో తన తల్లి గారితో విఐపీ దర్శనం ఒక మంత్రి హోదాలో చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి సీతక్క చెప్తున్నారు. ఇది మేడారంలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సునీల్తో సుమా, మేడారం నుండి. గేట్